అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియోలో చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటో మీకు చాలా క్లియర్గా థంబ్నెయిల్లోనే అర్థమైంది కదా. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా. బుర్రలేని కవితక్క. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇంకా ఎన్నాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం నింపి తెలంగాణలో ఓట్లు అడుక్కుంటారు? తెలంగాణ యువత చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్రతిభావంతులు. తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు, చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఆలోచన బాగుంటుంది, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. కానీ తెలంగాణలో రాజకీయ నాయకుల విధానాలే బాగోట్ల. సో వాళ్ళే అక్కడ ప్రజల్ని, అక్కడ యువతని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. అందులో ముఖ్యంగా ముందుండేది కేసీఆర్ ఫ్యామిలీ, అందులో కూడా కవిత గారు. అసలు బుర్ర ఉండక్కర్లేదండి. నిన్న ఆమె ఒక వేదిక మీద మాట్లాడుతూ ఏమన్నారో వినండి ఒకసారి. ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని. సో ఇక్కడ ఆమె ఏంటంటే, బయట రాష్ట్రాల వాళ్ళకు తెలంగాణలో స్థానికత ఇచ్చి ఆ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అంటారు. అది అబద్ధం. ఈ స్థానికత విషయంలో ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, దాన్ని కోర్టులు కూడా అప్రూవ్ చేశాయి. సో స్థానికత చూసుకొని వాళ్ళకి ఎవరు ఇప్పుడు తెలంగాణలో డిఎస్సి తీస్తారండి, ఆంధ్ర వాళ్ళు వెళ్తే రాస్తే ఉద్యోగాలు ఇవ్వరుగా. అలాగే ఆంధ్రాలో డిఎస్సి తీసినప్పుడు తెలంగాణలో వచ్చినా రాసినా ఇవ్వరుగా. అలాగే తెలంగాణలో గ్రూప్స్ తీశారండి, గ్రూప్ 1 ఆ మధ్య 963 పోస్టులు ఎన్నో 563 పోస్టులు అనుకుంటా. అందులో ఆంధ్ర వాళ్ళు రాస్తే ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరుగా. ప్రభుత్వ విధానాల ప్రకారం, ప్రభుత్వ పాలసీ ప్రకారం అక్కడ స్థానికత ఉన్న వాళ్ళకే ఇస్తారు. సో ప్రతి రాష్ట్రానికి స్థానికతను డిసైడ్ చేయడానికి ఒక పాలసీ ఉంది. సో ఇక్కడ ఆంధ్ర మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే క్రమంలో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు తెలంగాణలో అని చెప్పడం ద్వారా, అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు అక్కడ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ప్రైవేటు సంస్థల్లో ఇస్తారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఏ రాష్ట్రం వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం కదా. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒడిస్సా మీదో, బీహార్ మీదో, ఉత్తరప్రదేశ్ వాళ్ళ మీదో ఏడవాలి తెలుసా. కానీ ఏడవరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఒడిస్సా వాళ్ళు, ఇప్పుడు గనులు ఉంది, గనుల్లో చీమకుర్తి వెళ్ళండి మీరు, లేదా బల్లికూర వెళ్ళండి, క్వారీలు ఉంటాయి, గ్రానైట్ క్వారీలు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? ఎక్కువ ఒడిస్సా వాళ్ళే ఉంటారు. అక్కడ ఒక క్వారీలో 500 మంది పనిచేస్తే అందులో 450 మంది ఒడిస్సా వాళ్ళు ఉంటారు, లేదా బీహార్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒళ్ళొంచి పనిచేస్తారు, టైం లిమిట్ ఉండదు, తక్కువ రేటుకు పనిచేస్తారు, చెప్పిన మాట వింటారు అనేది నమ్మకం. సో ఆ కంపెనీ యజమానులు వాళ్ళకి ఎవరి చేత అనుకూలమైతే వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో అది జరుగుతున్నదే. ఇక తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా, నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జిఎంఆర్ కావచ్చు, జీవీకే కావచ్చు, లేదా ఇంకొన్ని కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన సంస్థలు, ఈ మేఘా కావచ్చు. సో ఇవన్నీ ఎవరివి? ఏ రాష్ట్రానికి చెందిన వారివి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళయే కదా. తెలంగాణలో హెడ్ ఆఫీస్ పెట్టి రన్ చేస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగో డిగ్రీయో పూర్తయిన వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అలవాటు, కొన్ని దశాబ్దాల నుంచి అలవాటు, హైదరాబాదు అన్ని రాష్ట్రాల వాళ్ళని ఆదరిస్తుంది. హైదరాబాద్లో ఎవరైనా పెట్టుబడులు పెడతారు, ఎవరైనా సంస్థలు పెడతారు, ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు. ఇప్పుడు బెంగళూరులో తెలుగు వాళ్ళు లేరా? బెంగళూరులో తెలుగు వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారుగా. చెన్నైలో తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారుగా. ఢిల్లీలో తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారుగా. పూణేలో చేస్తున్నారుగా. మరి ఎక్కడా లేని ఈ ఏడుపు కొట్టి రాజకీయం తెలంగాణలో ఎందుకు వస్తుంది? హైదరాబాద్ వాళ్ళలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద, ఆంధ్ర సెటిలర్స్ మీద ఎందుకు వస్తుంది? లేదు, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదంటారా? ప్రభుత్వ పరంగా ఒక పాలసీ తీసురండి. అసలు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎవరెవరు పెట్టుబడులు పెట్టాలో మొత్తం మూటములు సర్దుకొని వెళ్ళిపోండి అని ఒక పాలసీ తీసురండి, ఒక జీవో తీసురండి. లేదా ఈ టీఆర్ఎస్ పార్టీయో లేదంటే వీళ్ళు ఎవరో ఫైట్ చేయండి. అప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వచ్చేస్తారు అమరావతి. అప్పుడు అమరావతి ఇండియాలోనే రిచెస్ట్ క్యాపిటల్ అయిపోద్ది తెలుసా. హైదరాబాదు మొత్తం తెలంగాణ ఆదాయం మొత్తం హైదరాబాద్ చుట్టూనే తిరుగుద్ది, రెవెన్యూ కోల్పోతారు.
అసలు హైదరాబాద్ను పెంచి పోషిస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో సగానికి సగం ఆదాయం ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీల ద్వారానే. సో ఆ కంపెనీల వాళ్ళు ప్రైవేటు వాళ్ళు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. ప్రైవేటు సంస్థలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఇప్పటివరకు పాలసీ ఏమీ లేదు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళకి స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక జీవో తీసుకొచ్చారు. కానీ అది ఫెయిల్ అయింది, కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అలాగే హైదరాబాద్లో ఉన్న సంస్థలు స్థానికులకే ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఆ రూల్ పెట్టినా సరే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అప్పుడు వాళ్ళు అక్కడ పెట్టడమే మానేస్తారు. ఎందుకంటే నైపుణ్యం ఎక్కడ ఉంటే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని తీసుకుంటారు తప్ప ఈడు తెలంగాణ వాడా, ఈడు ఆంధ్ర వాడా, ఈడు బీహార్ వాడా అనేది చూడరు. అంతెందుకు గూగుల్ సీఈఓ ఎవరు, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంస్థలు. వాళ్ళకి మీకు తెలంగాణ భావజాలం ఉన్నట్టు వాళ్ళకి అరే మా కంపెనీలేమో యూఎస్కి చెందినవి, అమెరికాకి చెందినవి, మా కంపెనీలో హెడ్ పోస్టులు ఏంటి, ఇండియన్స్కి మేము ఎందుకు ఇవ్వాలి, మా దేశస్తుడికే ఇచ్చుకుంటామని ఆలోచిస్తే అప్పుడు తెలుగు వ్యక్తులు అంత పెద్ద స్థాయికి వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఇండియన్స్ అంత పెద్ద స్థాయికి వెళ్ళేవాళ్ళు కాదు కదా. సో ఎందుకు ఏడుపు కొట్టు అనేది? ఇంకా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏడుపు కొట్టు రాజకీయం ఇంకా వదిలేయండి. ఇంకా ఎన్నాళ్ళని వ్యూహం మార్చుకోండి, కొత్త వ్యూహం పన్నండి. ఆంధ్ర వాళ్ళ మీద ఏడిస్తే తెలంగాణ వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, ఆంధ్ర వాళ్ళ మీద ఏడుపు ద్వారా మేము తెలంగాణ ఓట్లు అడుక్కోవచ్చు, సో అప్పుడు ఓట్లు వస్తాయనే భావజాలం వదిలేయండి. అది వ్యూహం పనికిరాదు, ఇంకా అయిపోయింది. ఆ వ్యూహం మీదే టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్ళు బతికి బట్టగట్టింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు కొత్త వ్యూహం ప్రకారం వెళ్తున్నారు, అక్కడ అంశాలను మాట్లాడే అవకాశం వస్తుంది. సో కవిత గారు కూడా కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి ఆంధ్ర వాళ్ళ మీద ఏడుద్దాము, ఆంధ్ర వాళ్ళ మీద ఏడితే తెలంగాణ వాళ్ళు ఆదరిస్తారు అనేది అయిపోయింది. ఇంకా అక్కడ జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అరే రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది, ఏం సాధించాం, ఎన్ని నియామకాలు జరిగాయి, ఎన్ని నీళ్ళు వచ్చాయి, ఇదంతా చూస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి అన్నీ చూస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. అది కూడా లేకపోవడానికి ఆంధ్ర వాళ్ళే కారణం అంటారా? నిజము అబద్ధం ఏంటనేది అక్కడ ప్రజలకు తెలుసు.